గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు గురించి మనం డిస్కషన్ చేయబోతున్నామండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో సో అవి ఇవ్వకూడదు అనేసి కేసులు అన్నీ తేలేదాకా అని ఇచ్చినటువంటి సింగిల్ జడ్జిమెంట్. సో గతంలో 1 వీక్ బ్యాక్ సింగిల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి, మీ ప్రక్రియ అనేది కంటిన్యూ చేసుకోండి, ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో సో ఇవి ఈ కేసు తెలియదాకా మీరు ఇవ్వకూడదు అనేసి చెప్పడం జరిగింది కదా. సో దీనిపైన సింగిల్ జడ్జిమెంట్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వుల మీద హైకోర్టు డివిజనల్ బెంచ్లో టీజీపీఎస్సీ అప్పీల్ చేసిందండి. డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేసింది, మేము ఎందుకు ఇవ్వవద్దు అన్నట్టుగా, మేము ఇస్తాము, నెక్స్ట్ ప్రాసెస్ ఉన్నది మాకు, డివిజనల్ బెంచ్ ఉన్నది కాబట్టి దానికి వెళ్తాము అనేసి డివిజనల్ బెంచ్కి వెళ్ళింది. డివిజనల్ బెంచ్ రేపు విచారణ చేస్తుందండి. దీనికి సంబంధించినటువంటి నిజంగా మరి అవకతవకలు జరిగినాయా లేదా అనేది మరొకసారి విని మరి డివిజనల్ బెంచ్ మరి దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనబడుతుంది. యాక్చువల్గా మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్స్ సంబంధించినటువంటి అన్ని కేసులు కూడా, చాలా కేసులు కూడా ఈ యొక్క పెండింగ్లోనే ఉన్నాయి. వాస్తవానికి అయితే గ్రూప్ 1 ఏదైతే రీకౌంటింగ్ ఏదైతే ప్రక్రియ ఉన్నదో దాంట్లో 480 మార్కులు గాను సో 420 మార్క్స్ మాత్రమే వచ్చినాయనేసి అతను హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. దాంతోపాటు మెయిన్స్ క్యాన్సిల్ చేయాలనేసి 19 మంది కూడా హైకోర్టు ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఏంటిదంటే సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉన్నదో ఆ తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు డివిజనల్ బెంచ్ మాత్రమే ఏమిస్తుందో చూడాలి. ఇన్ కేస్ ఆఫ్ మీరు ఇవ్వచ్చు ఆర్డర్స్ అనుకుంటే అంటే అప్పుడు కానీ టీజీపీఎస్సీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకెళ్తుంది. అట్లా కాకుండా సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తీర్పునే ఇక్కడ డివిజనల్ బెంచ్ కూడా సేమ్ తీర్పు ఇచ్చిందనుకో, అప్పుడు ఇక్కడ మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడదు, ఇవ్వద్దు అనేసి ఉంటుంది. సో మరి దీని ప్రక్రియ మనకి ఎంతవరకు వెళ్తుందో చూడాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ యొక్క అప్పీల్ సంబంధించినటువంటి దానిపైన టీజీపీఎస్సీ చెప్పడం జరిగింది. రేపు విచారణ జరుగుతుందండి. దీనిపై పూర్తిగా మనకు విచారణ జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్న సమాచారంతో రేపు మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమినరీ స్టేజ్, మెయిన్స్ అండ్ ఇన్ని స్టేజ్లలో కూడా దాదాపుగా డజన్ల కొద్ది కేసులు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. ఇది ఏమవుతుందో అనేసి అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, ఇటు సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ ఇద్దరు కూడా సో మానసిక ఆందోళన చెందుతున్నారు. సో వాస్తవానికి అయితే చూడాలి సార్, మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆ ఇష్యూపై ఎంతవరకు వెళ్తుందో అన్న దానిపై. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు దాటి ముందుకు వెళ్తుంది అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. సో చూడాలి మరి. వాస్తవానికి అయితే రేపు దీనిపై ఒక సమగ్రమైన ఒక విచారణ జరగబోతుంది. ఈ విచారణ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతారు కాబట్టి ఆ నిర్ణయాన్ని బట్టి మనం ఏం చెప్పారో దాన్ని బట్టి వీడియో చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.